హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు క్రిప్టో గీక్ తెలుగు. చాలామంది మార్కెట్లో ఎటువంటి అప్డేట్స్ లేవు, మన పోర్ట్ఫోలియోని లాస్లో ఉన్నాయి అని చెప్పి చాలా కంగారు పడుతున్నారు, ప్యానిక్ అవుతున్నారు. సో మోస్ట్లీ మనం ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎప్పుడైతే బిట్కాయిన్ అనేది ఒక పీక్ని టచ్ చేసిన తర్వాత, అంటే ఫస్ట్ హావింగ్ అయిపోయిన తర్వాత ఒక కొంత టైమ్ ఆఫ్ కన్సల్టేషన్ ఫేజ్ ఉంటుంది. బట్ ఇది ఒక మ్యాక్రో బుల్ రన్ అనేది మీరు అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది చాలా టైం పడుతుంది. ఎందుకంటే ఇక్కడ చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. మనం లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నట్టు ఫెడ్ చైర్మన్ కానీ, అలాగే ఇంకా యూఎస్ ఎలక్షన్స్ కానీ, సో వీటన్నిటి అవుట్కమ్ కూడా మన మార్కెట్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది. సో నేను ఇక్కడ ఎటువంటి ఫైనాన్షియల్ అడ్వైస్ ఇవ్వట్లేదు, జస్ట్ నా నాలెడ్జ్ని మీతో షేర్ చేసుకోవడానికి మాత్రమే నేను ఈ ఛానల్ పెట్టాను. నన్ను నమ్మి మీరు ఎవరు ఇన్వెస్ట్ చేయొద్దు. మీ ఓన్ రీసెర్చ్ మీరు చేసిన తర్వాత మాత్రమే మీరు ఇన్వెస్ట్ చేయండి. సో ఎప్పుడైనా ఏదైనా ఒక ఎసెట్ క్లాస్ అనేది లాంగెస్ట్ కన్సల్టేషన్ ఫేజ్లో వెళ్తుంది అంటే మీరు దాని నుంచి బ్రేక్అవుట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఆ బ్రేక్అవుట్ అనేది పైకి ఉండొచ్చు, కిందకి ఉండొచ్చు, అంటే ఇట్ మే బీ అప్ ఆర్ డౌన్. సో ఒకవేళ అప్ అయితే మనం బుల్లిష్ అంటాం, డౌన్ అయితే బేరిష్ అంటాం. మనం ఈ లాంగెస్ట్ కన్సల్టేషన్ ఫేజెస్ చూసిన తర్వాత మోస్ట్లీ బుల్లిష్ అయితేనే ఇంకా పెరుగుద్ది. ఎందుకంటే అక్కడే కన్సాలిడేట్ అవుతుందంటే అక్కడ చాలామంది కొంటున్నారని అర్థం. సో ఇప్పుడు బిట్కాయిన్కి గోల్డ్కి కూడా మనకి ఒక ఇంట్రెస్టింగ్ కొరలేషన్ అనేది ఏర్పడింది. సో ఎలా అయితే గోల్డ్ చాలా కన్సాలిడేషన్స్ తర్వాత మనకి 2020 నుంచి 2023 వరకు ఎంత కన్సాలిడేట్ అయిందో మనం ఈ చార్ట్లో చూడొచ్చు. సో ఇప్పుడైతే ఈ 2023 ఎండింగ్లో మనకి ఈ ఏదైతే బ్రేక్అవుట్ వచ్చిందో, సో ఆ కన్సల్టేషన్ ఫేజ్ని బ్రేక్ చేసిన తర్వాత బిట్కాయిన్ అనేది గోల్డ్ అనేది చాలా హెవీగా పంప్ అవడం అనేది చూసాం. దానికి కారణం ఏంటి? మనకి ఎప్పుడైతే జియో పొలిటికల్ టెన్షన్స్ ఉంటాయో అప్పుడు గోల్డ్ అనేది బాగా పెరుగుతుంది. సో అలాగే మనకి బిట్కాయిన్కి వచ్చేసరికి ఎప్పుడైతే రియల్ వరల్డ్ అడాప్షన్ జరుగుతుందో అప్పుడు బిట్కాయిన్ పెరగడం జరుగుతుంది. సో ఈ మధ్యన జరిగిన రెగ్యులేషన్స్ ఇవన్నీ కూడా బిట్కాయిన్ ప్రైస్ని చాలా వరకు ఎఫెక్ట్ చేసినాయి. ఇప్పుడు అందుకే మనం ఇంత లాంగెస్ట్ కన్సల్టేషన్ ఫేజ్లో ఉన్నాం. బట్ మీ పోర్ట్ఫోలియో లాభాల్లోకి రావాలంటే బిట్కాయిన్ పెరిగితే మీ పోర్ట్ఫోలియో లాభాలు రావు. ఎందుకంటే ఆల్ట్ కాయిన్ సీజన్ మొదలవ్వాలి. ఎప్పుడు ఆల్ట్ కాయిన్ సీజన్ మొదలవుద్దంటే ఎప్పుడైతే బిట్కాయిన్ అనేది తన ఆల్ టైమ్ హైకి దగ్గరగా వెళ్తుందో అప్పుడు ఇంకా బిట్కాయిన్ పెరగదు అని చెప్పి మన వాళ్ళందరూ కూడా, అంటే ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ డబ్బుల్ని ఆల్ట్ కాయిన్స్లోకి మారుస్తారు. సో అలాంటప్పుడే ఆల్ట్ కాయిన్ సీజన్ మొదలవుతుంది. సో ఆల్ట్ కాయిన్ సీజన్ మొదలవడానికి ఇంకొంత సమయం పడుతుంది. అప్పటి వరకు మీ పోర్ట్ఫోలియో మీరు హోల్డ్ చేసుకుంటే, సో మీరు ఎక్సెసివ్ రిటర్న్స్ అనేవి, అంటే ఒక అగ్రెసివ్ రిటర్న్స్ అనేవి మీరు చూడొచ్చు. అంటే 5x 10x రిటర్న్స్ అనేవి చూడాలి అంటే మీరు చాలా ఓపికతో ఉండాల్సి వస్తుంది. ఈలోపు మీరు చేయాల్సింది ఏంటంటే మార్కెట్ని స్టడీ చేయడం, మార్కెట్లో ఏమేమి న్యూస్లు ఉన్నాయి ఏంటి అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ ఏ నెరేటివ్ అనేది క్లిక్ అవుతుంది. ఇక్కడ చాలా నెరేటివ్స్ ఉన్నాయి, చాలా వేల కాయిన్స్ ఉన్నాయి. బట్ అందులో ఏ నెరేటివ్స్ అనేది మోస్ట్లీ అందరు ట్రేడర్స్ చూస్తున్నారు, అందరు ఇన్వెస్టర్స్ చూస్తున్నారు, ఎటువైపు వీళ్ళు నమ్ముతున్నారు మార్కెట్ని అనేది మనకి చాలా ఇంపార్టెంట్. సో దాన్ని మనం పర్టికులర్లీ అనాలిసిస్ చేసుకోవాలి. మార్కెట్లు పెరగట్లేదు కదా, ఎందుకు పట్టించుకోండి. సో అందరూ కొనేసిన తర్వాత మనం కొంటే నష్టపోతాం. ఎవరు కొనకముందు మనం కొన్ని సెలెక్ట్ చేసుకుని పెట్టుకుని మనం వాటిని నమ్మకంతో హోల్డ్ చేస్తే అవి పెరిగేటప్పుడు మనం లాభాలు తీసుకోవచ్చు. అందరికీ లాభాలు వస్తున్నాయి కదా మనం అందరూ దిగితే మనం నష్టపోతాం. ఎందుకంటే ఒక బిజినెస్ అనేది ఎక్కువ మంది చేస్తూ ఉంటే అందులో లాభాలు తగ్గిపోతూ ఉంటాయి, ఎందుకంటే కాంపిటీషన్ పెరిగిపోతుంది. అలాగే మనం ఎంత ఎర్లీగా వెళ్తే అంత ఎర్లీగా మనం ఆ రిటర్న్స్ కానీ ప్రాఫిట్స్ కానీ చూడొచ్చు. సో అందుకని ఈ బిట్కాయిన్కి గోల్డ్కి మధ్య ఏదైతే మీరు కన్సల్టేషన్ చూసారో, సో అదే కన్సల్టేషన్ ఇప్పుడు జరుగుతుంది మన బిట్కాయిన్లో. సో ఒకవేళ కనుక ఈ రెసిస్టెన్స్ ఏదైతే జరుగుతుందో దాన్ని బ్రేక్ చేసి పైకి వెళ్తే కనుక మనం బుల్లిష్ నేచర్ అనేది చూడొచ్చు. ఓకే, సో ఇది ఒక చిన్న అబ్జర్వేషన్ మాత్రమే. నెక్స్ట్ మనం మీలో ఎవరికైనా కానీ ఎలా ఇన్వెస్ట్ చేయాలి ఏంటి అనేది తెలియకపోతే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. క్రిప్టోలో సేఫెస్ట్ వేలో ఎలా ఇన్వెస్ట్ చేయాలనేది నేను చెప్తాను. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.